హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన క్రిక్ న్యూస్. ఫైనలీ ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయం సాధించింది. వాంఖేడేలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో గెలుపు. రోహిత్, ఇషాంత్ సూపర్ స్టార్ట్‌కి టిమ్ డేవిడ్ మరియు రొమారియో షెపర్డ్‌ల పవర్‌ఫుల్ ఫినిష్ తోడవడంతో భారీ స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ చేస్‌లో టఫ్ ఫైటే ఇచ్చినా బుమ్రా ఎక్సలెంట్ స్పెల్‌ని కౌంటర్ చేయలేకపోయింది. ఇక ఫుల్ డీటెయిల్స్‌తో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఆదివారం మధ్యాహ్నం వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన పంత్ ఫీల్డింగ్ తీసుకోవడంతో ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కి వచ్చారు. వీరిద్దరూ ముంబైకి అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 10 బాల్‌ల్లోనూ ఆచితూచి ఆడిన రోహిత్ తర్వాత విజృంభించాడు. కళ్ళు చెదిరే బౌండరీస్ కొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడటంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో 75 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌లో హాఫ్ సెంచరీకి ఒక్క రన్ దూరంలో ఉన్న రోహిత్‌ని సూపర్ ఇంటెలిజెంట్‌గా బౌలింగ్ చేసి అక్షర్ ఔట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కి రోహిత్ ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చాడు. ఇంజ్యూరీ నుంచి కోలుకొని ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సూర్య డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఇషాన్ కిషన్ మరియు హార్దిక్ పాండ్యా కాసేపు నిదానంగా పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశాక 11వ ఓవర్‌లో అక్షర్ పట్టిన సూపర్ క్యాచ్‌కి ఇషాన్ ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా త్వరగానే ఔట్ అయిపోయాడు. ఎందుకనో రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఇచ్చిన స్టార్ట్‌ని ముంబై సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. ఫస్ట్ 6 ఓవర్లలో 75 పరుగులు చేస్తే తర్వాత 75 పరుగులు చేయడానికి ఏకంగా 10 ఓవర్లు పట్టింది. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ని కుదుటపరిచినా గానీ చాలా స్లోగా ఆడాడు. 33 బాల్లలో 39 పరుగులు చేశాక హార్దిక్ ఔట్ అయ్యాడు. హార్దిక్ ఔట్ అయ్యాక టిమ్ డేవిడ్ మరియు రొమారియో షెపర్డ్ ఎక్స్ట్రార్డినరీ హిట్టింగ్‌తో ముంబైకి లాస్ట్ 4 ఓవర్లలో 84 పరుగులొచ్చాయి. డేవిడ్ 21 బాల్లలో 45 పరుగులు చేస్తే షెపర్డ్ ఏకంగా 10 బాల్లలోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు రాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్ ఇచ్చాడు. దాంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు పోగొట్టుకొని 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 235 పరుగులు భారీ టార్గెట్‌తో బరిలోకి వచ్చిన డీసీకి స్టార్టింగ్‌లోనే వార్నర్ ఔట్ అవ్వడంతో పృథ్వీ మరియు పోరెల్లు స్లోగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో కేవలం 46 పరుగులే రావడంతో డీసీకి ఆస్కింగ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత పృథ్వీ మరియు పోరెల్ గేర్ మార్చారు. ఈ సీజన్‌లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాక పృథ్వీ షాని బుమ్రా ఎక్సలెంట్ యార్కర్‌తో ఔట్ చేశాడు. అప్పుడు బ్యాటింగ్‌కి వచ్చిన స్టబ్స్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక పక్క వికెట్లు పడుతూ ఉన్నా గానీ అతను మాత్రం బౌండరీలు కొడుతూ పోయాడు. దాంతో డీసీకి ఇంకా విన్నింగ్ ఛాన్స్ ఉండేలా చేశాడు. పోరెల్ మరియు రిషబ్ పంత్ వెంటనే ఔట్ అయినా గానీ, అక్షర్ పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా గానీ, ఒక ఎండ్‌లో మాత్రం స్టబ్స్ చెలరేగిపోయి ఆడాడు. లాస్ట్ ఓవర్‌లో 34 పరుగులు కొట్టాల్సి రావడంతో డీసీకి విజయం చేజారిపోయింది. స్టబ్స్‌కి అసలు లాస్ట్ ఓవర్ స్ట్రైకే రాలేదు. 20 ఓవర్‌లో 4 రన్లు మాత్రమే ఇచ్చి కోట్సీ 3 వికెట్లు తీశాడు. స్టబ్స్ 25 బాల్లలో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ డీసీ మీద 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో బోనీ కొట్టింది. అదిరిపోయే ఫినిష్ ఇచ్చిన షెపర్డ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.